మనము యాక్చువల్‌గా సండే మార్నింగ్ సార్ 11:30 అయింది. ఇప్పుడే ఒక మస్తు కామెంట్ చదివాము. ఆయనేమన్నాడంటే ఎక్కడో రాశారండి. ఒక్క నిమిషం మాస్టర్. సూపర్ మాస్టరు వీళ్ళ హైజీన్, రూమ్ కండిషన్స్ గురించి ఒక వీడియో చేయండి విత్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. నేను బ్లాగ్‌లో రాశానండి. కుమారక్స్‌లో సైట్ ఇప్పుడే డౌన్ అయింది ఎందుకో. టికెట్ ట్రై చేసాం. క్లౌడ్ స్ట్రైక్ కూడా తెలుగులో చెప్పాల్సింది. అంటే నా సస్పిషన్ ఏంటంటే ఎవడో ఇండియన్ కూడా ఉంటాడండి పొరంబోకు ఎదవ. వాడు క్వాలిటీ టెస్టింగ్ చేయకుండా దాన్ని రోల్ అవుట్ చేస్తాడేమో అని ఒక అనుమానం. సో నేను అంటే కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలండి. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక్క నిమిషం మాస్టర్. నేను సైట్ డౌన్ ఉందండి. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఇండియాలో గోల్డెన్ ఎరా సార్ మన లైఫ్. ఎక్కడ 99 నవంబర్ టు 2005 మే వరకు వైఎస్ఆర్ గారి దగ్గర లాస్ట్ 6 months ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక 5 years ఉన్నాను. అంతకుముందు 1 year టీటీడీలో చేశాను, గ్రూప్ లీడర్ కమ్ నెట్వర్క్ ఇంజనీర్. ఆ 5-6.5 ఏళ్ళు గోల్డెన్ ఎరా. తర్వాత మన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనుకోవాలి. బట్ ఎనీవే ఐటీలో వర్క్ చేసాము, అన్నీ చేసాము, అయిపోయింది. సో అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తానంటే తర్వాత అర్థమవుతుంది. ఫ్రెండ్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. మనకు అన్నీ నేర్పాడు. అంటే కుకింగ్ నేర్పలే, బట్ నువ్వు ఎంటర్ ద కిచెన్ ఎవడైనా సరే హెడ్ క్యాప్ ఉండాలి. క్యాప్ అంటే ప్లాస్టిక్ కవర్లో ఉంటుంది కదా, హెయిర్ అందులో పడిపోకుండా చేతికి గ్లౌజ్ ఉండాలి, అదర్వైజ్ నో ఎంట్రీ. రోడ్ నెంబర్ 36 హోటల్లో అయినా అక్కడ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ చేసేవారు. ఈ మంచిగా దోస్తు నన్ను కూడా ఫుడ్ టేస్టింగ్ తీసుకెళ్ళాడు. ఆయన హిందీలో 36ని ఏమంటారు, సత్తీస్ అనుకుంటా కదా. అక్కడ హైటెక్ సిటీ ఎంట్రన్స్లో పెద్ద హోటల్ పెట్టారు. నెక్స్ట్ డే హోమ్ మినిస్టర్ ఓపెన్ చేస్తారని మనల్ని తీసుకెళ్ళారు. ఫుడ్ టేస్ట్ చేస్తాడు వీడని. అప్పుడు మందది వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఆపేసాను. తర్వాత అంటే కారం అయిందా, ఉప్పు ఎక్కువ ఉందా, ఇలాంటివన్నీ టేస్ట్లు చెప్తే మళ్ళీ వాళ్ళు రెడీ చేశారు. హోటల్ ఓపెన్ చేయాలి కదా, ఇనాగరేట్ చేయాలి కదా. ఈ ఫ్రెండ్ మనల్ని తీసుకెళ్ళాడు, ఎక్స్ కొలీగ్ కూడా ఆయన. అలా ఉండేది. హోటల్ గురించి హైజీన్ ఇవన్నీ నేర్పాడు. ప్లస్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు ఇంటర్నేషనల్ లేదండి, ఆఫ్టర్ 6 ల్యాండ్ అవనివ్వరు అనమాట, పర్మిషన్ ఇవ్వరు. అప్పుడు గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్లో అయినా మాకు స్టాఫ్ క్వార్టర్స్ ఉండేవి. పూజ్యులు గవర్నీలు నేను వివేక ప్రసాద్ గారి దేవాళ్ళు అక్కడ ఉన్నాము. ఆ తర్వాత నాకు కాల్ చేశారు. ఏఓ గారు అని ఉంటారు, దాని సైట్ ఆఫీసర్ అనమాట, డిప్యూటీ కలెక్టర్ క్యాడర్. సీఎం గారు ఫ్లైట్ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, ఒకసారి అర్జెంటుగా ఆయన రూమ్లో వాటర్ అది ఉందో లేదో చూడని. సో నేను లక్కీగా గవర్నమెంట్ జూబ్లీహిల్స్ క్వార్టర్స్లోనే ఉన్నాను. పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే వాటర్ లేదు. జూబ్లీహిల్స్ కదా తోడాలి. సో హైదరాబాద్ అంతా కరెంట్ పోయినా ఈ ఏరియాకి కరెంట్ అప్పుడు పోలేదండి. సపరేట్ లైన్ ఉంది, సేమ్ క్యాంప్ ఆఫీస్ కింద వాడతారు దాన్ని. సో నేను వెళ్ళి బకెట్తో నీళ్ళు అది మూసి అవన్నీ ఆయనకు కావాల్సినవన్నీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా స్టోరీ ఆర్ సోది అనుకున్న కొంతమంది పాయింట్ రండి అంటూ ఉంటారు. వాళ్ళందరి మధ్యన కూడా నేను అంత నీట్గా అన్నీ సర్వ్ చేయడానికి ఈ ఫ్రెండ్ సర్వ్ చేసేటప్పుడు నేను ఉండేవాడిని. సో ఆ హైజీన్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, ఇవన్నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాం మనం. జీవో అంటే ఏంటి, జీవో ఎంఎస్ అంటే ఏంటి, ఆర్టీ అంటే ఏంటి, నోట్ ఫైల్ అంటే ఏంటి, కరప్షన్ ఎలా చేస్తారు, క్రైమ్ ఎలా చేస్తారు, ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అవన్నీ కన్ఫ్రంట్ కూడా చేసేవాడిని. అయిపోయింది. అదంతా ఎందుకు చెప్తానంటే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు యూఎస్కి వద్దాం. ఈ దిక్కుమాలిన ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఐసిఐసిఐ ఇన్ఫోటెక్ అని ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. అంటే ఇండియా ఉన్న ప్రతి బ్యాంకు ఆర్ ప్రతి ఐటీ కంపెనీ వెధవ అమెరికాలో ఒక ప్రాస్టిట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేశారు. దాన్ని పింపింగ్ బిజినెస్ అంటారు. పింపింగ్ అంటే నువ్వు నీ కస్టమర్ని తెచ్చుకో, నాకు డబ్బులు ఇస్తాడు కస్టమర్, నీకు ఎంతో కొంత పడేస్తా అనేది H1B మోడల్ అండి. దాన్ని పింపింగ్ బిజినెస్ చేస్తారు. దాన్ని ఎంప్లాయ్మెంట్ పెట్టారు వీళ్ళు అమెరికాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చెప్పడానికి ఇప్పుడు మ్యాథ్స్ అంటే అమెరికాలో అలా వేసా ఎవడిస్తాడు అని ఎవడం వంశీ దుగ్గిరాల్లాగా బొగ్గిరాల్లాగా వాడు రాస్తాడు మనకి ఏదో కొలపాడు. మ్యాథ్ మనం ఎలాగైనా పలకచ్చరా నీ అమ్మ ఇంగ్లీష్. చైనీస్ బతుకుతారు ఇక్కడ, మసాజ్ చేస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా. ఫ్రాన్స్ వాళ్ళు వస్తారు, ఎన్ని కంట్రీస్ వాళ్ళు వస్తారు. ఒక్క తెలుగు వేదవులకి, ఒక్క ఇండియన్స్కే ఇంగ్లీష్ ప్రాబ్లం అండి. అసలు నేను ఇంగ్లీష్లో పెట్టేది నాన్ తెలుగు స్పీకర్స్ ప్లస్ అమెరికన్స్ కదా.
అయిపోయింది. తర్వాత యాక్టర్స్ ఏదో తెలుసుకుంటూ మనకి టాపిక్ డైవర్ట్ అవుద్ది. అదే వాళ్ళు ఏం బ్లాక్‌మెయిల్ చేయాలని. సో, తర్వాత వాడు స్టార్ట్ చేశారు కదా! ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్. అంటే మ్యాథ్ అనేది లేదనుకోండి. ఎవరినో తీసుకురావాలి. ఇప్పుడు మా విజయనగరంలో పేరు శాస్త్రి గారు ఉండేవారు. మ్యాథమెటిక్స్ బుక్ ఆయన తేవాలనుకోండి. అలాంటి వాళ్ళ కోసం హెచ్-1బీ పెట్టారు అనుకోవచ్చు. కానీ దాన్ని ఈ దేశవాళీ కంపెనీలన్నీ కలిసి దేశీ రాఘవేంద్రరాయే చెప్పాడు. 2011-14 మధ్యలో. మన వాళ్ళంతా అటార్నీస్ బెండ్ చేసేసారు రూల్స్. చేసి ఓన్లీ ఐటీకి పెట్టుకున్నారు. ఎందుకంటే ఈజీ మనీ కదా! ఇండియన్ అవుట్‌సోర్సింగ్ కంపెనీ అయినా, కన్సల్టెన్సీ అయినా చేసేదంతా లంజల బిజినెస్ అండి. అంటే నువ్వు కస్టమర్‌ని తెచ్చుకో. నాకు డబ్బులిస్తాడు. అందులో కొంత నీకు పడేస్తాను. తప్పుగా అనుకోకండి. బూతులేం కాదు. సాధారణ భాషే కదా! సో, ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఒక అమ్మాయి ఒక కస్టమర్‌ని తెచ్చుకుంటే, ఆ కస్టమర్ దగ్గర రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు, దాన్ని దానికి మందందిచ్చేవాళ్ళు, ఆ కస్టమర్‌కి మందందిచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఇల్లీగల్, అన్‌ఎథికల్, అన్‌లాఫుల్ బ్రోకర్స్ అనమాట. ఆ బ్రోకర్స్ ఎలాగో ఇక్కడ కూడా వాళ్ళుంటారు. వాళ్ళని ఇక్కడ వెండర్స్ అంటారండి ముద్దుగా. సో, ఎవరైతే ఈ అమ్మాయి ఎక్కడైతే వాడిని రూమ్‌లోకి తీసుకెళ్ళి గెస్ట్ హౌస్‌లో పండబెడుతుందో, అంటే ముంబై వ్యభిచార మోడల్ చెప్తున్నాను. ఆ గెస్ట్ హౌస్ ఉండేవాడని బాడీ షాప్ అంటారు అమెరికాలో. ఇది కన్సల్టెన్సీ అంటారు ముద్దుగా మనోళ్ళు. కొంతమంది ఎంప్లాయర్ అంటారు. కొంతమంది దేవుడు అంటారు. మరి రవి గారు అయితే ఎంప్లాయర్ అనకయ్యా అన్నాడు. ఎంప్లాయర్ అంటే ఎంప్లాయీని టేక్ కేర్ చేసేవాడు. ఎంప్లాయీని టేక్ కేర్ చేయడు. ఇప్పుడు టీసీఎస్ ఉందనుకోండి, టాయిలెట్ క్లీనింగ్ సర్వీస్ అంటారు అమెరికన్స్. వాళ్ళు ఎంప్లాయీని టేక్ కేర్ చేస్తారు. ఎప్పుడు ప్రాజెక్ట్‌లో అయితే నెల రోజులు శాలరీ ఇచ్చి కూర్చోబెట్టి ఇండియా ఎళ్ళినన్నా అంటారు. ఎళ్ళమ్మా అంటారు. ఇంకెక్కడ నడవదని. అలా 1 మంత్ శాలరీ ఇవ్వడు కదా కూర్చోబెట్టి. ఇండియాలో జాబ్ ఇవ్వడు కదా! సో, ఆ 2 చేయనివాడు ఎవడు? మేస్త్రి గడు. ఆ మేస్త్రి ఎవడు? అమ్మాయిల బ్రోకర్. సో, ఇప్పుడు మీకు పాయింట్ క్లియర్ వచ్చేయాలి. ఎవరికైతే నాన్ ఐటీలో ఉన్నారో, ఎవరైతే అమెరికా బయట ఉన్నారో, ఎవరైతే ఐటీలోకి రాలేదో, ఎవరైతే కన్సల్టెన్సీ గురించి తెలీదో అయిపోయింది. సో, ఈ దిక్కుమాలిన ఐసీఐసీ ఇన్ఫోటెక్ అంటే మీకు ఇంత బ్యాక్‌గ్రౌండ్ చెప్పాను. ఐసీఐసీ ఇన్ఫోటెక్ వాడు నేను కన్సల్టెన్సీలో మీరుపేటలో చూశాను కదా! నేను డైరెక్ట్ క్లయింట్ జాబ్ కొట్టాలి. ఈ లంజా కొడుకులు, లంజామొండల ద్వారా కాదని నేను ఐసీఐసీ ఇన్ఫోటెక్ ద్వారా వస్తున్నానేమో అనుకున్నాను. వాడు ఇక్కడికి రాగానే నేను లావణ్ మదాది అని ఫ్లైట్ ఎక్కాం. ఆయన లాస్ట్ వరకు జాబ్ రిజైన్ చేయాలి. ముంబైలో ఎక్కామనమాట. సో, ముంబైలో కొన్ని ఫ్లైట్ ఎక్కితే ముంబై టు డైరెక్ట్ న్యూయార్క్ వస్తే అక్కడ ఒకాయన ముస్లిం మంచి పక్కన కూర్చున్నాను పరిచయం అన్నీ చెప్పారు. అమెరికా వచ్చాను, ఇల్లు కొనుక్కున్నాను అన్నీ. వచ్చాక మేమేమనుకున్నామంటే ఇండియాలో లాగా ప్లే కార్డ్ పట్టుకుంటారు కదా ఎయిర్పోర్ట్ దిగ్గానే. వస్తారేమో ఎవరన్నా అనుకున్నాం, రాలే. సో, ఈ పక్కన కూర్చున్న ముస్లిం సోదరుడే మనకి $1 కాయిన్ ఇస్తే, కాయిన్‌లో ఫోన్ వేస్తే డబ్బులేసి కొంచెం చేంజ్ వస్తే ఆయనకి ఇచ్చేస్తుంటే వద్దు ఉంచుకోండి అన్న. థ్యాంక్ యూ అని 100 సార్లు అన్నాం. సబ్మిసివ్ కల్చర్ కదా! సో, కాల్ చేస్తే కృష్ణ నెల్లెట్ల కాడ ఎత్తాడు. సరే ఇక్కడ ఎవరు లేరు ఎయిర్పోర్ట్‌లో అంటే పంపిస్తున్నానన్నాడు. ఇమ్తియాజ్ అని పాకిస్తానీ ముస్లింని పంపారు. వాడు ఇంక హైదరాబాద్ గురించే అడగడం మొదలుపెట్టాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఎంత వింతగా ఉందో. డాడ్జ్ వ్యాన్‌లో తీసుకెళ్ళాడు. డోంట్ వర్రీ ఇలాంటివి కొనుక్కుంటావు అన్నాడు. డాడ్జ్ వ్యాన్ ఇలాంటివి కొనుక్కున్నాను, అది దొబ్బేశారు దొంగలు. సో, దొంగలంటే గుర్తొచ్చిందండి. రాత్రి యాంబర్ అలర్ట్ వచ్చిందండి. 4 నల్లవాళ్ళు ఒక 1 ఇయర్ నల్ల అమ్మాయిని పాపం ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయిని ఎత్తుకుపోయారటండి. ముందు అబ్బాయిని కొట్టారు. మళ్ళీ రెండోసారి టెక్స్ట్ వచ్చింది. గీ అని అన్ని ఫోన్లు మోగేస్తాయి అనమాట అందరికీ. డెట్రాయిడ్ మిషిగన్‌లో ఎత్తుకుపోయారు. 12:00 1:00 వచ్చింది. ఆ తర్వాత అలా యాంబర్ అలర్ట్స్ వస్తాయి. సో, నా డాడ్జ్ వ్యాన్ కూడా అలా ఎవరు ఎత్తుకుపోయారు. తర్వాత నేను వస్తే వాడు దారి పొడిగితే ఇదే అడిగాడు. హైదరాబాద్‌లో పార్లేక ఎక్స్‌పోర్ట్ చేయాలంటే వాడు ఆ బిజినెస్ చేస్తాడనమాట. వాడు చాలా దమ్కి ఇచ్చాడు సార్. ఒకసారి చలిలో నిక్కర్లో ఎక్కడ కారు ఎక్కితే కావాలని వదిలేసాడు. చలిలో పరిగెట్టుకుంటూ వెళ్ళాను పాపం. షార్ట్ వేసుకునే ఉన్నాం, ప్యాంట్ వేసుకునేప్పుడు. నన్ను ఏడిపించడానికి కూడా అలా చేశాడు. అయిపోయింది. గెస్ట్ హౌస్కి వస్తే వాడు బిల్డింగ్ తీసుకొచ్చాడు. గెస్ట్ హౌస్ అని కూడా తెలియదు. అక్కడ డెస్క్లో ఒకడు కూర్చున్నాడు అనమాట. నేనేమనుకుంటే మనకి ఇండియాలో కంపెనీ గెస్ట్ హౌస్ అంటే ఒక సెక్యూరిటీ గార్డు లేదా ఒకడు ఉంటాడు కదా. వీడు ఏంటి లేవట్లేదు, హాయ్ అనట్లేదు, వెల్కమ్ టు అమెరికా అనట్లేదు. వెల్కమ్ టు అమెరికా అని ఒక పాకిస్తాన్ అతనే అన్నాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నాడు. ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. నేను ఏంటరా వీడు ఇలా అడుగుతున్నాడు అనుకున్నాను. వాడి పేరు వీరా సిక్కో అంటారు వాళ్ళు. విప్రోలో పనిచేశాడు వాడు. ఎందుకు వచ్చారంటే ఇలాగ రమ్మన్నారు కంపెనీ అంటే, ఇక్కడ జాబ్స్ లేవు, మీరు ఎందుకు వచ్చారని అరుస్తున్నాడు వాడు. అయిపోయింది. పక్కన లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేసి వెంటనే కిందకి దిగి అక్కడ గుజరాతీ స్టోర్ ఉంది. గుజరాతీ స్టోర్లోకి వెళ్ళి నేను కాలింగ్ కార్డ్ తీసుకుంటే వాడు ఎస్క్యూఎల్ బుక్ పట్టుకుని కూర్చున్నాడు.
వాడు కూడా హలో లేదు, హౌ ఆర్ యూ లేదు. అంటే వాడికి తెలుసనమాట ఇక్కడ నుంచి ఎంతమంది వస్తున్నారని. మనకు తెలీదు కదా స్టోరీ. ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు హిందీలో. యెస్ అన్నాను. యూ కమింగ్ అండ్ టేకింగ్ అవర్ F1 జాబ్స్ అన్నాడు. అప్పుడు నాకు అసలు ఫస్ట్ షాక్‌లో ఉన్నా. జెట్ లాగానే ఏం లేదు. బట్ ఏంటి ఈడు F1, H1B అంటున్నాడు అనుకున్నాను. తర్వాత ముందు నాకు డబ్బులు తీసుకుని ఇవ్వరా అని కాలింగ్ కార్డ్ ఇంటిది అక్కడ గెస్ట్ హౌస్ పరిగెట్టుకుంటూ వచ్చి నేను ఇండియాకి కాల్ చేసి సేఫ్‌గా రీచ్ అయ్యానని చెప్పాను. తర్వాత రాజేష్ వచ్చాడు. రాజేష్ గద్రే అని మరాఠీ ఆయన. ఆయన కూడా ఇక్కడేం జాబ్స్ లేవు అని మొత్తం స్టోరీ చెప్పాడు. రాజేష్ చెప్పాడు, బీ కేర్‌ఫుల్. ఈ వేరాగాడు ఫుల్లు మందు చీప్‌గా అంటే కొనుక్కోరు కదా ఇండియన్స్. ఫ్రీగా దొరికిన అన్నీ మిక్స్ చేసి తాగేసి వామిటింగ్ చేసేస్తాడు. రెస్ట్ రూమ్‌లో కూడా వాడు షిట్ అన్నీ చేసేసి వాడు క్లీన్ చేయడు. పైగా నెక్స్ట్ డే మనతో దెబ్బలాడతాడు, నువ్వే చేసావని అన్నాడు. సో, కొంత షాక్‌లో ఉన్నాను. బట్ హార్ట్ అటాక్ వచ్చినంత షాక్ అయితే లేదు. సో, నా మందు అది తీసుకుని ఉంటే నేను ఇవ్వను. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావంటే వాడు పక్కన ఇంకో గెస్ట్ హౌస్ ఉందంట. అక్కడికెళ్ళి తెచ్చుకొని తాగేసి రాజేష్ చెప్పినట్టే చేశాడు వాడు వామిటింగ్. నేను హాల్లోనే పడుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రూమ్‌లో ఎవరో వాళ్ళ దగ్గర పడుకోవాలి, గొరకలు పెడతారు ఏవో ప్రాబ్లమ్. పిచ్చ వాసన మాస్టర్ వాడు క్లీన్ చేయడు. చచ్చి ఇచ్చాడు. ఎప్పటికో వస్తది నెలకోసారి మెక్సికన్ లేడీ క్లీనింగ్‌కి అని చెప్పాడు. సో, మొత్తం అంతా క్లీన్ చేయరా అంటే నెక్స్ట్ డే గొడవ వాడు. నించొని వచ్చపోస్తున్నాడు నైట్ ఒకడు. గట్టిగా సౌండ్ వచ్చింది. పిచ్చినా కొడుకులు అమెరికాలో ఇండియన్స్ కూర్చొని వచ్చపోయాలి. ప్లస్ ఎందుకంటే నించొని పోస్తే అదంతా బేస్న్ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో లేడీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి అన్‌ఈజీ కదా, అన్‌హైజీన్ కదా. మన వాళ్ళు నించొని వచ్చపోస్తారు మాస్టర్. సో, కూర్చొని వచ్చపోయారని రాజేష్ చెప్పాడు. సౌండ్ ఏంటంటే వుడెన్ హౌస్‌లు కదా పైనుంచి కింద. ఆ తర్వాత నేను స్నానం అది అయింది. పూజ చేసుకుంటుంటే నీళ్ళు ఒలికిపోయాయి కిందన. పూజ చేసేటప్పుడు నీళ్ళు వాడతాం కదా. ఓహ్ మై గాడ్! వెళ్ళిపోయాను కార్పెట్‌లో కిందకెళ్ళిపోతాయేమో అని కింద నుంచి చూస్తున్నాను బిల్డింగ్‌లో. అలా ఏం రావు అన్నారు. తర్వాత ఇంకోటి దుర్గారావు అని ఒక రూమ్‌లో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే వాడికి ఫస్ట్ నైట్ అవ్వలేదంట. ఐబీఎం ఎంప్లాయీ అంట. రిజైన్ చేసి ఈ కంపెనీ ద్వారా వచ్చాడు. వీడు చీటింగ్. సెకండ్ ఏం చేశాడు, కృష్ణ నెల్లెడ్లగాడు రెడీ అవ్వండి అంటే నేను కృష్ణ నెల్లెడ్లగాడు కదా ఇండియా నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ చేస్తాం కామన్ కదా. ఇస్తే వాడు మిర్చి రెస్టారెంట్ తీసుకెళ్ళి వాడు చెప్పాడు, ఇక్కడ ప్రాజెక్ట్ జాబ్స్ లేవు అన్నాడు. అవును తెలుసు సార్ అన్న. ఎవరు చెప్పారు చెప్పు రాజేష్ అవేరా అన్నాడు. ఎవరి పేరు చెప్పినా వాడు గెస్ట్ హౌస్ వచ్చి వాళ్ళు దింగేస్తారు కదా. సారీ అండి అందుకని నేను చెప్పలే. తర్వాత తెలుసు అంటే ఇంకా నేను ముద్ద స్పూన్తో చేత్తో కలుపుకుని ఓ ముద్ద తినే లోపల మిర్చి రెస్టారెంట్ ఎడిసన్ ఒకటి రోడ్లో ఉంది. వాడు చెప్పాడు, నీ ప్రాజెక్ట్ నువ్వు తెచ్చుకోవాలి, మేము ఎంతో కొంత ఇస్తాము సాలరీ. 55K ఆఫర్ చేశారు. నాకు అసలు ఏం అర్థం కాలే. ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు నేను మా ఎంట్రీ ఎంప్లాయీ మాస్టర్ ఇండియాలో నెట్వర్క్ ఇంజనీర్. ప్రాజెక్టులు మేము తెచ్చుకోవడం దానికి ఒక సేల్స్ టీమ్ ఏడుస్తుంది. ప్రతి ఎంప్లాయీ సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇంజనీర్స్కి సేల్స్ టీమ్ తీసుకొస్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ తెచ్చుకోమంటాడు ఏంటి, మరి నాకు జాబ్ ఉంది కదా అని. నేను మళ్ళీ గెస్ట్ హౌస్ ఫుడ్ తినలేకపోయాను. ఇటు చేసిన హార్ట్ అటాక్ వచ్చినంత పెయిన్ తెచ్చేసాడు సార్ ఆడు. వెనక్కి వెళ్ళిపోదామని మనం జాబ్ రిజైన్ చేయించారు కదా వీళ్ళు 3 నెలల ముందే. సో, ఇండియాకి కాల్ చేసి జాబ్ లేదంటే జాబ్ ఉంది కానీ ప్రాజెక్ట్ లేదంటే నాకే అర్థం అట్లా. జాబ్ ఉంది ప్రాజెక్ట్ లేదంటున్నారేంటి అంటే, అయితే వచ్చే ఇండియా అంటారు. ఉండి కనుక్కుంటాను అన్నాను. తర్వాత వాడు ఆఫీస్కి రమ్మన్నాడు. రెజ్యూమ్ అంతా మార్చేశాడు. 10 అవర్స్ కూర్చున్నాము. నేను ఇండియాలో వర్క్ చేశాను కదా 10 ఏళ్ళు. నేను అసలు రెజ్యూమ్ ఫేక్ చేయను. నేను ఎందుకు చేయాలి? నేను వర్క్ చేశాను కదా అంటే, లేదు అమెరికాలో 10 ఇయర్స్ పెడితేనే $85 అవర్ ఇస్తారని. 85 ఇవ్వడం ఏంట్రా అన్నాను. అసలు ఏం అర్థం అవ్వట్లేదు మనకి. ఈ 6 నెలలు అర్థమైంది మీకు అక్కడ తెలుగు ఆడియోలో రిలీజ్ చేశాను. సో, మన టాపిక్ హైజీన్ కదా వస్తే ఇంకా కిచెన్లో ఉంటుంది మాస్టారు. ఇంకా ఆ రెస్ట్రూమ్ వేరేగాడు ఎక్కాను వామిటింగ్ చేశారు కదా. 6 నెలలు అసలు మనం భోజనం చేయలేం ఆ సీన్ చూస్తే. కానీ క్లీన్ చేయాలి తప్పదు. ఎందుకంటే మీరు వాడాలి కదా. ఆ స్మెల్తో ఎలా పడుకుంటారు ఎలా. తర్వాత ఇంకోటి అందుకనే ఈస్ట్ కోస్ట్‌లో ఇక్కడ కటికి చలిగా ఉంటుందండి. చాలా చలిగా ఉంటుంది వింటర్‌లో. 8 నెలలు డిప్రెషన్ వెదర్ అంటారు డెట్రాయిట్ అయితే. మిషిగన్ ఈస్ట్ కోస్ట్‌లో.
కటిక నెలలో చటిక నేలలో పడుకుని చచ్చిపోతే బాగుండు ఇండియన్స్ ఉండేకుండా అనిపిస్తుంది. వీడు మళ్ళీ పొద్దున్నే జయలలిత వీడియోలు చూస్తాడు ఐ సౌండ్ పెట్టుకుని. తర్వాత నేను ఫస్ట్ అడగాలి బేసికల్లీ ఇది కంపెనీ గెస్ట్ హౌస్, కంపెనీ అక్కడ ఉండాలి, జాబ్ చేయాలి, రూమ్ ఇంకో అపార్ట్మెంట్ తెచ్చుకునే వరకు, ఫ్యామిలీని తెచ్చుకునే వరకు అనుకున్నాను నేను. అలా ఇండియాలో అలాగే ఉంటుంది కదా కంపెనీ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ అంటే అమ్మాయిని అబ్బాయిని ఒక చోట పెట్టి బ్రోతల పని చేయించడం కాదురా పిచ్చిన కొడుకులారా, యాటర్స్ చెప్తున్నాను అనుకున్నాను. వీడేదో వాచ్మెన్ ఫుడ్ గిడ్డు అన్నీ ఉంటుంది అనుకున్నాను. తెలుసు రివర్స్లో ఉంది. తర్వాత నేను ప్యాన్ కొనిపించుకున్నాను, విడిగా దోశలు వేసుకుందామని మార్నింగ్ అప్పుడు. అందులో మళ్ళీ వేరేగాడ ఆమ్లెట్ వేసుకునేవాడు నేర్పించడం కోసం. తమిళన్స్ ఓ బ్యాచ్, తెలుగు ఓ బ్యాచ్, మరాఠీ వాళ్ళు కొట్టేసుకుంటూ ఉండేవారు. పక్కన ఇంకో గెస్ట్ హౌస్ ఉందని తెలిసి పక్కకి వెళ్తే అక్కడ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎవరనేమో మీరందరూ ఇక్కడ ఉన్నారని తెలియదురా అని అప్పుడు వాళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయిపోన్నారు. అక్కడ షిఫ్ట్ అయిపోయాను. అంటే తెలుగు వాళ్ళని కాదు, కంప్యూటర్స్ కూడా ఉన్నాయి అక్కడ. వెళ్తే వాళ్ళు రాజేష్ని వేసుకునేవారు మరాఠీ వాళ్ళని. సో తర్వాత పెద్ద విస్కీ బాటిల్స్ ఉండేవి, ఒక వీడియోలో కూడా ఉంది కదా. తర్వాత క్లీనింగ్ అయితే ఎవడు ఏ కప్పు కాఫీ వాడితే వాడు క్లీన్ చేయాలి సార్, అక్కడ పెట్టాలి. రెండో వాడుకల్లా ఎవడు క్లీన్ చేయడు. పోనీ అలా అని క్లీన్ చేస్తే ఒక్కొక్కడు ఇంతంత పప్పు వండేసేవాడు, కూర వండేసేవాడు, అలా వదిలేసేవారు. ఆ పాకిస్తానీ డ్రైవర్ ఏం చేసేవాడు అంటే ఫుడ్ అంతా తీసుకొచ్చి లింపేసేవాడు. రాజేష్ దెబ్బలాడేవాడు, నువ్వు పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ రెస్టారెంట్ గ్రాసరీ చేస్తున్నావు, మేమంతా ఇండియన్స్, మాకు పడదు గురు పాకిస్తానీ ఫుడ్ అని రాజేష్ ప్రసాద్ బెంద్రే హెచ్ఆర్ అవుతుండదు, కమల్ ఒకటి, కృష్ణ నెల్లట్లు, ఇంకే సతీష్ లేడప్పుడు, పల్ని లేడు. మా డబ్బులు మాకు ఇచ్చేయండిరా, మేము కొనుక్కుంటాం, ఏంటి యదవేషాలు, వాడేదో తీసుకొచ్చి నింపేస్తాడు, అదంతా స్కామ్, మాకు వద్దని గొడవ చేసేవాడు రాజేష్. సో తర్వాత ఈ ఫుడ్ వచ్చేసరికి ఫుడ్ ఎవడు ఇప్పుడు అసలు కిచెన్ హారబుల్గా ఉండేదండి. కొంతమంది తెలుగు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవారు కలిసి. నన్ను స్వామీజీ అనేవారు, నేను చాలా రిలీజియస్గా ఉండేవాడిని, పూజలు పునస్కారాలు అలా ఉండే. పగలేమో ఒక రకం తీర్థం, నైట్ ఇంకో రకం తీర్థం ఉండేది. సో చాలా అంటే కాలేజ్ లైఫ్ లాగా ఉండేది. కానీ నాకు ఆ రూట్ కాజ్ అనాలిసిస్ ఐడెంటిఫై చేస్తే వీళ్ళంతా ఇండియాలో హాస్టల్లో ఉండని బ్యాచ్ ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియదు. వేరేగాడు కజిన్ వాడు ఇంకోటి వాసన ఉండేవాడు, కజిన్ తమిళన్, వాడు అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. వాళ్ళ బ్రదర్ ఎవరో ఉండేవాడు, వాళ్ళ బ్రదర్ జయంత్ వాడు తీసుకెళ్ళిపోయాడు. ఆ బ్రదర్ ఒకరోజు పాపం రైడ్ ఇస్తుంటే 10 o'clock అండి, రైల్వే స్టేషన్ నుంచి గెస్ట్ హౌస్కి నడిచి రావాలి. ఇస్తుంటే వాసన అక్కలే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు. ఎవరన్నా ఏమంత చల్లో నైట్ 10 o'clock ఎలా వెళ్ళిపోతాం గురు. తర్వాత రాజేష్ కొంచెం నీట్గా డిగ్నిఫైడ్ వాడు రూమ్లో వాడు ఉండేవాడు తలిపేసుకుని. సో ఇంత గలీజ్ అసలు ఒక కటికి ఎంత అన్హైజీన్ ఉంటుందండి. హైజీన్ కూడా తెలియదు, నించుని పోస్తారు. ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళి చూడండి మీరు, కూర్చుని పోయాలి, ఎందుకంటే ఆ బేసిన్ అంతా డర్టీగా అయిపోతుంది. అది రాజేష్ చెప్పాడు, అమెరికాలో కూర్చుని పోయాలి, వుడెన్ హౌస్లు కదా అని. సో నించుని పోస్తే ఎవడు క్లీన్ చేస్తాడు, చుట్టుపక్కలంతా వచ్చబడుతుంది కదా కిందను. మళ్ళీ నువ్వు టిష్యూ పేపర్తో క్లీన్ చేయాలి, నువ్వు చెయ్యవు. నెక్స్ట్ వెళ్ళిన వాడికి అది న్యూసెన్స్ కదా, అది ఎండిపోయి డ్రై అయిపోయి డాట్స్ అయిపోయి ఉంటుంది. రియాలిటీ చెప్తున్నాను. నెక్స్ట్ అదో పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే 2కి వెళ్తే టిష్యూ పేపర్లో దారుణంగా అందులో పడేస్తారు, తెలియదు దానికి అసలు. ముందుగా జగ్గు ఉంటే వాటర్ ఉందని, ముస్లిమ్స్ కూడా జగ్గు ఉంటే ముందు కడుక్కుంటారు కదా. కానీ ఒకళ్ళిద్దరే ఉన్నారు, మంచి అయిన ఉండేవాడు ముస్లిం బ్రదర్స్ కూడా. వాళ్ళు బిల్లు సైన్ చేయకపోతే 3A ఆఫీస్కి వెళ్ళి సామాన్లన్నీ ఎరదింగాడు, సైన్ చేయండి లంచా కొడగలరాని. అలా ఉండాలి, అలా ఉంటేనే మీరు ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతారు. తర్వాత పాపం రైడ్ అది కూడా ఇచ్చాడు, మంచి వాళ్ళు ఉన్నారు. అంటే కానీ గెస్ట్ హౌస్ అంటే అలా ఉంటుంది. అదే ఇండియన్స్ ఇప్పుడు రూమ్మేట్ అనుకోండి, అంటే ఉండొచ్చు. అందుకనే అమెరికన్స్తో ఉన్నాను కొన్నాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నీట్నెస్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి నీట్నెస్ నేర్పుతారు, హైజీన్ ఉంటుంది. అలా అంటే అమ్మాయిలతో తిరుగుతారు, అబ్బాయిలతో అమ్మాయిలతో తిరుగుతారు, అమ్మాయిలతో తిరుగుతారు, అబ్బాయిలతో తిరుగుతారు, ఏదో అంటే తిరిగారా. టాపిక్ హైజీన్ కదా. సో చాలా నీట్గా ఉంటుంది, క్లీన్ చేయాలి, మిర్రర్లా ఉంటుంది. నేనైతే అమెరికన్స్ ఉన్నప్పుడు కిచెన్లోకి అసలు భయం వేసేది వండుకోవాలంటే, ఎందుకంటే మళ్ళీ అంతా క్లీన్ చేయాలి కదా. దానికన్నా బయట నుంచి తెచ్చుకుంటే బెటర్, ఫుడ్ బయట తినేది వస్తే బెటర్ అనుకునేవాడిని. అమెరికన్స్ ఇల్లు మిర్రర్లా ఉంటాయి, డర్టీగా ఉండకుండా. మీరు ఇండియన్స్ ఇప్పుడు స్టూడెంట్స్ పక్కన పెట్టండి, స్టూడెంట్స్ 100 మంది, నేనే యూనియన్ ప్రెసిడెంట్ అజ్జన్నమైనా వాడవాడ యశ్వంత్ గడు రాశాడు.
వేరే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న, గ్రీన్ కార్డ్ ఉన్న ఇండియన్స్కి వెళ్ళినా వాళ్ళ ఇల్లులు పెద్ద పెద్ద కొంపలున్నా డర్టీగా ఉంటాయి. ఒకళ్ళు ఇద్దరు ఇల్లు నీట్గా ఉంటాయి, 100 మందికి ఇద్దరు నీట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆడ చచ్చిపోతుంది ఆల్రెడీ, ఎంత మగవేద హెల్ప్ చేయడు కదా, క్లీన్ చేయాలి. కార్పెంటర్ ఉంటే ఒక రకం క్లీనింగ్ చేయాలి, గచ్చు ఉంటే ఒక రకం చేయాలి. క్లీనింగ్ నేను చెప్పే తర్వాత వాషింగ్ పని వాళ్ళు ఉంటారు, డిష్ వాషర్లు వేస్తారు, కానీ ఒక వాష్ చేసి వేయాలి కదా, బట్టలు వేయాలి, రూమ్ సర్దాలి, బూజులు. ఇంకా అసలు ప్రత్యక్ష నరకం. అంటే ఆడదాన్ని వైఫ్ని చంపేయాలనుకున్నా ఇల్లు కొంటాడు మాస్టర్. వీడేమి హెల్ప్ చేసి చావడు కదా, ఎవడో 100కో 1000కో ఒకళ్ళు చేస్తారు. సో ఒకడైతే నేను వేడన్నం ఇచ్చి డస్ట్ దగ్గర పెట్టలేదని కూడా గొడవ చేసేవాడు ఒకడు. తిట్టాను నేను అమ్మాయిని అయితే, ఏంటమ్మా నువ్వు అలాగా అని. సో అంతలా ఉంటుంది. ఈ వీడియోకి వస్తే మనకి ఒక్క నిమిషం మాస్టర్, ఆ వీడియో ఇందులో నేను చూపించగలనేమో చూస్తాను. అతను ఎంఎస్ స్టూడెంట్ ఒక వీడియో పెట్టాడు మాస్టర్, చాలా దారుణంగా ఉందన్నమాట. ఎందుకు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఓ ఇలా ఉంటుందా మన ఇండియన్స్ అని. ఇది బేసికలీ తెలియని వాళ్ళకి కదా మాస్టర్. ఒక్క నిమిషం మాస్టర్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగితేనే కదండి మనము సమాధానాలు చెప్పగలం. మన పాస్ట్ టెన్స్ అంతా రికవర్ చేసుకుని మనం చెప్పగలుగుతాం కదా. సారీ మాస్టర్, ఒక్క నిమిషం. అంటే మనకి క్వశ్చన్ కూడా మంచిగా అడిగితే వీ కెన్ టెల్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు హ్యాటర్ సైడ్స్ మనం ఏం చేయలేమండి, పిచ్చిన కొడుకులు. ఎక్కడ మిస్ అయిపోయింది సార్. 20% బ్యాచిలర్స్ రూమ్ ఎట్లుంటా చూపిస్తానండి. ఇట్లుంటా మామ, సోఫా అట్లుంటది, చూడండి సామాన్లు ఇట్లుంటాయి. కనిపిస్తుందండి అది. కిచెన్ చూద్దాం ఇప్పుడు. సూపర్ కిచెన్, 5 స్టార్ కిచెన్ మామ. కిచెన్ లో కామన్ వచ్చేసి ఇది మామ. ఇది ఇప్పుడు జగన్ జలయ అప్పుడు దీన్ని కడుగుతాం మామ. కడగరంట. ఇప్పుడు పాష్ గా ఇది చూద్దాం మామ, బట్టల్ మిషన్. ఇది చూద్దాం మామ, బట్టల్ మిషన్. ఇవన్నీ మన బట్టలు మామ. అట్లా అది మన అమెరికాలో ఉన్న ఏమంటారు స్టైల్ మామ. ఇంకోటి మన దగ్గర అమెరికాలో ఏమేమి తింటాం అనేది చూడండి మామ. అట్లా చూడండి ఇండియన్ గ్రోసరీస్ మామ. మళ్ళీ నీట్గా పెట్టాం మామ. ఇట్లా అట్లా గజిబిజి ఉంటేనే మాకు కుకింగ్ చేయడానికి వస్తుంది. చూసినా మామ అది అట్లా. మళ్ళీ మెయిన్ గా మామ మాకు కర్రీ ఇట్లుంటేనే కర్రీ కుకింగ్. చూడండి కిచెన్ ఎలా ఉందో. ఉంటే మళ్ళీ మాకు అన్నం పోదు. అట్లా మామ అదంతా. ఇది అమెరికాలో ఉన్న బ్యాచిలర్ లైఫ్ మామ. రైట్ మామ, బాయ్. నేను చేయండి. నమస్తే మామ. అమెరికాలో మాక్సిమం 90% బ్యాచిలర్స్ రూమ్ ఎట్లుంటా చూపిస్తానండి. అన్ని బెడ్స్. అంటే వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు, మేము కూడా అలాగే ఉండొచ్చాను కదా. మందు బాటిల్స్ ఉంటాయి, సోఫా అట్లా ఉంటుంది. నేను మోస్ట్లీ కౌచ్లోనే పడుకునే ఉండండి. కిచెన్ చూద్దాం ఇప్పుడు. వావ్, సూపర్ కిచెన్, 5 స్టార్ కిచెన్ మామ. కిచెన్ లో కామన్ వచ్చేసి ఇది మామ. ఇది ఇప్పుడు ఎట్లంటే మామ, ఇప్పుడు ఆకలి అయింది అనుకో, కూర వండుకోవాలంటే. ధన్యవాదాలు మాస్టర్ ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ టాపిక్లో మళ్ళీ కలుద్దామండి. అమెరికాలో మాక్సిమం 90% బ్యాచిలర్స్ రూమ్ ఎట్లుంటా చూపిస్తానండి. ఇట్లుంటది మామ, సోఫా అట్లుంటది, గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది, సామాన్లు ఇట్లుంటాయి. సరే ఇవన్నీ వదిలేండి మామ, కిచెన్ చూద్దాం. నేను బాత్రూమ్ చూపించలేదు. సూపర్ కిచెన్, 5 స్టార్ కిచెన్ మామ. కిచెన్ లో కామన్ వచ్చేసి ఇది మామ. ఇది ఇప్పుడు ఎట్లంటే మామ, ఇప్పుడు ఆకలి అయింది అనుకో, కూర వండుకోవాలంటే అప్పుడు దీన్ని కడుగుతాం మామ. సరే వదిలేండి మామ. ఇప్పుడు పాష్ గా ఇది చూద్దాం మామ, బట్టల్ మిషన్. ఇది చూద్దాం మామ, బట్టల్ మిషన్. ఇవన్నీ మన బట్టలు మామ. అట్లా అది మన అమెరికాలో ఉన్న ఏమంటారు స్టైల్ మామ. ఇంకోటి మన దగ్గర అమెరికాలో ఏమేమి తింటాం అనేది చూడండి మామ. అట్లా ఇదంతా ఇండియన్ గ్రోసరీస్ మామ. మళ్ళీ నీట్గా పెట్టాం మామ. ఇట్లా అట్లా గజిబిజి ఉంటేనే మాకు కుకింగ్ చేయడానికి వస్తుంది. చూసినా మామ అది అట్లా. మళ్ళీ మెయిన్గా మామ మాకు కర్రీ ఇట్లుంటేనే కర్రీ కుకింగ్ చేయబుద్ధి అవుతుంది మామ. ఇది కానీ నీట్గా ఉంటే మళ్ళీ మాకు అన్నం పోదు. అట్లా మామ అదంతా.
ఇది అమెరికాలో ఉన్న బ్యాచిలర్ లైఫ్ మామ. రైట్ మామ, బాయ్. నేను విజయ్. ఈ నమస్తే మామ.